హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్. నా ఫస్ట్ వీడియో వచ్చేసి వినాయకులతో మొదలు పెడుతున్నాను. దసరాలో ఏంటి వినాయకులు చూపిస్తున్నారని అనుకుంటున్నారా? వీడియో కాస్త లేట్ అయిందండి షేర్ చేసేటప్పటికి. నార్తే కాదండి, సౌత్ సైడ్ కూడా చక్కగా జరుపుకుంటున్నారు. మేము ఉండేది జగదల్పూర్ అనమాట. ఛత్తీస్గఢ్ జగదల్పూర్లో మేము ఉన్నాము. అక్కడ ఈ వినాయకుడి ప్రతిష్ట చాలా బాగా జరుపుకుంటారు. పెద్ద పెద్ద వినాయకుడితో మనకు దర్శనం ఇస్తుంది. ఈసారి వినాయకుళ్ళు పెద్దవే కాదండి, చక్కగా బాల వినాయకులు కూడా దర్శనం ఇచ్చాయన్నమాట. నాకు ఈ 10 వినాయకుల్లో బాల వినాయకులు బాగా నచ్చాయన్నమాట. మా ఫ్యామిలీ అంతా ఒక 20 మంది కలిసి 5 ఆటోలు మాట్లాడుకొని ఈ వినాయకుళ్ళన్నీ చూడడానికి అయితే వెళ్ళామన్నమాట. అయితే మేము కార్లో వెళ్ళవలసింది, కానీ ఇక్కడ ఉండే ట్రాఫిక్కి అలానే కార్ పార్కింగ్కి చాలా ఇబ్బంది అండి. అందుకని ఆటోలు మాట్లాడి చక్కగా ఆటోల్లో వెళ్ళి ఈ వినాయకుళ్ళన్నీ దర్శించుకున్నాం అనమాట. ఇందులో మీకు ఏ వినాయకుడు నచ్చిందో తప్పకుండా కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి. ఈ వినాయకుడు వచ్చేసి జ్యోతిర్లింగాల థీమ్తో శివుడి రూపంలో వినాయకుడు దర్శనమిస్తుందండి. చాలా చాలా బాగుంది. ఇది కూడా వినాయకుడు అయితే వీడియో షూట్ చేయలేకపోయాం, అందుకే పిక్ని మీతో పక్కన షేర్ చేస్తున్నాను అనమాట. మేము వెళ్ళిన రోజైతే చాలా చాలా జనాలు ఉన్నారండి. వీడియో షూట్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాం. రాబోయేది దసరా కదా, దసరాలో కూడా దుర్గాదేవి విగ్రహాలని ప్రతిష్ఠించి ఘనంగా జరుపుకుంటారు. వాటిని చూడడానికి వెళ్ళేటప్పుడు కూడా వీడియో షూట్ చేసి మీతో షేర్ చేస్తాను. కాస్త లేట్ అయినా ఏమనుకోకండి, వీడియో చూసి లైక్ చేసి షేర్ చేయండి. వినాయకుడులన్నీ కూడా ఒక్కొక్క రూపంతో దర్శనమిస్తాయండి. చూడడానికి చాలా చాలా అందంగా ఉన్నాయి. ఇదంతా కూడా శివుడి రూపం అనుకుంటా. ఇదొక శివుడి రూపంలో దర్శనం ఇచ్చింది ఈ వినాయకుడు వచ్చేసి. ఇది కూడా ఏనుగు ఉండే రియల్ కలర్తో మనకి ఈ వినాయకుడి దర్శనం ఇస్తుంది. ఇలా అందరం కలిసి ఈ వినాయకుడిలన్నీ దర్శనం చేసుకొని వచ్చి చాలా చాలా హ్యాపీగా ఆ రోజు గడిచిపోయింది. ఈ వినాయకుడు కూడా మహాభారతం థీమ్తో వినాయకుడిని ప్రతిష్ఠించారండి. చూడ్డానికైతే కనులకి ఇంపుగా అనిపించింది, చాలా బాగుందనమాట. ఈ వినాయకుడి దగ్గర అయితే జనాలు బాగా ఉన్నారు. చూసారు కదా చూడడానికి ఎంత బాగుందో. జగదల్పూర్లో అయితే ఇంకా చాలా వినాయకుళ్ళు ఉన్నాయండి. మేమైతే 10 వరకే చూడగలిసాము. ఇంకా ఇవి చూసేసరికి మాకు 3 గంటల సమయం పట్టి ఇంటికి చేరేసరికి 10 అయిపోయింది. అందుకని ఇంకా ఇవే కవర్ చేయగలిసాం అనమాట. ఈ వినాయకుడు వచ్చేసి 2 ముఖాలతో ఒక గృహలో ఉన్నట్టు చక్కగా దర్శనమిస్తుందండి. చూసారు కదా ఎంత బాగుందో. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటూ ఈ వినాయకుడు చూసారంటే భలే ముద్దుగా ఉంటుందన్నమాట. బుజ్జి బుజ్జి వినాయకుడు. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరింకా మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.